హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిందు విందు కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బయట పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 10 నుండి 15 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి మాడకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కనుక మాడినట్లయితే కాస్త చేదు వస్తుందండి. ఇలా దోరగా వేగిన ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. ఇలా వేగిన వీటిని ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కగా తీసుకున్న మిక్సీ జార్ ఉంది కదండి, అదే మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లారాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత నేను 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇలా ప్యాన్లో వేసుకొని గోంగూరని బాగా కలుపుకోవాలి. ఇలా గోంగూరని పైనుండి కిందకి, కింద నుండి పైకి బాగా కలుపుతూ వేయించాలి. ఇలా బాగా వేగిన గోంగూర మంచిగా మెత్తబడిపోతుంది. అలా మెత్తపడేంత వరకు దీన్ని కలుపుతూ వేయించాలి. చూడండి, ఇలా 2-3 నిమిషాల్లో ఈ విధంగా మంచిగా మెత్తబడుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కలుపుతూ ఉన్నారంటే మంచి గుజ్జులా తయారవుతుంది. ఇలా వేగిన ఈ గోంగూరలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది గోంగూరని మిక్సీ పడుతూ ఉంటారండి. అలా చేస్తే అంత రుచి అనిపించదు. అదే దీన్ని ఇలా నూనెలో వేయించుకొని ఇలా పచ్చడి కానీ చేశారంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఈ పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, సాయిపప్పు, అలాగే ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ అనేది తీసుకుంటున్నాను. ఈ ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కరివేపాకు తీసుకోండి. ఇలా పచ్చళ్ళలోకి తాలింపు వేసేటప్పుడు కరివేపాకు అలాగే పోపు దినుసులు ఎక్కువ ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన ఈ పోపులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిని తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని నూనె అంతా పచ్చడికి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే కూరతో పని లేకుండా ఈ గోంగూర పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో గోంగూర పచ్చడి కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.